చూడండి ఫ్రెండ్స్, మేము ఆవకాయ పచ్చడి చేస్తున్నాము. కారం వేసాము, ఆవాలు వేసాము, ఉప్పు, ధనియాలు లేదు సారీ, మెంతులు, 2 కేజీలు నూనె, 1 కేజీ కారము కలుపుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి 9 కేజీలు మామిడికాయలు 9 కేజీలు. 9 కేజీలకి 2 కేజీలు నూనె, 2 కేజీలు నూనె, 1 కేజీ ఉప్పు ప్యాకెట్, చిన్న ఉప్పు, ఎల్లిపాయలు ఒలిసినవి 1/2 కేజీ, మళ్ళీ 3 రోజుల తర్వాత ఇది చేసిన తర్వాత ఇది చేయాల, బాగా కలపాల చేతోన. నిమ్మడండి ఇంకా కొద్దిగా, చాలా మంది నేర్చుకోవాలి ఇది చూసి. ఫస్ట్ చేయాలండి. ఉప్పు 1 కేజీ, అప్పుడు కొద్దిగా వేసాము, ఇప్పుడు ఇంత వేసి మళ్ళీ కలిపాము. అవి మీరు చొట్టపొడ తీసాడు చూడాయా లేదా? నూనె కొద్దిగా నూనె వేసి, ఎల్లిపాయలు ఏడ ఉన్నాయి? ఎల్లిపాయలు చాలా సరిపోయేంత అవుతుంది. నూనె చాలు చాలు చాలు. ఒక్క ప్యాకెట్ కూడా వేయకుంటే ఇంకా ఉప్పు అవి లేకుండా నూనె పోస్తుంది కొద్దిగా. సట్ట చూడండి, ఇప్పుడు ఏం వేసాము? 1 ప్యాకెట్ ఉప్పు వేసాము. ఇప్పుడు బొల్లులు ఎల్లిపాయలు వేయాల. ఇవి 1/2 కేజీ ఎల్లిపాయలు. మా అమ్మ తగ్గుతుందండి. 2 కేజీలు నూనె. నూనె అవుతుంది. 2 కేజీలు తెచ్చాము. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ ఇంకోసారి వేడి చేసి ఇది చేయాలి 3 రోజుల తర్వాత. తక్కువ వస్తే ఉప్పు కానీ మళ్ళీ ఇక్కడే సరిపోలేదు. ఇంకే ఆయిల్ ఏంటి అయితే ఆయిల్ అదంతా పని. చూడండి ఫ్రెండ్స్, బాగా కలిపాము. మా ఇంటి దగ్గర, మా పొలం దగ్గర తీసుకున్నాము మామిడి మొక్కలు. 100 కాయలు తీసుకున్నాము. 100 కాయలు. అట్లా చేస్తున్నా మళ్ళీ తీసుకుని రావాలి. రాత్రి టైం చూడండి, మా ఊళ్ళో ఎల్లిపాయలు వేసేది మొత్తం వేయాలి. నీకు తెలియదు, అప్పుడు తెలియదులే. ఓకే, అది తెలుస్తుంది. ఎక్కడ చేసేది నాకు గొత్తాది. నీకు గొత్తాది. లేదు
ఉడకద్దాం వేసి దించాలి. లేదు నోరు ఊరుతుందండి. ఎక్కడ బాగా సంబడికి వచ్చేదా నీకు ఎప్పుడు బేకైతే అప్పుడు సంబడికే వస్తుంది నీకు. ఆవకాయ పచ్చడి ఏమన్నా చెప్పవా? 2 కేజీలు నూనె, అర్ధ కేజీ ఎల్లిపాయలు, కేజీ ఆవాలు, అర్ధ కేజీ ధనియాలు మెంతులు, మిర్చి పెడదామా 1 కేజీ, పెట్టుకున్నది తల్లి. ఏమైనా కావాలంటే తీసిస్తాను కానీ పెట్టేది అవసరమే వద్దు. ముచ్చదానికి ఎట్లా చూసుకుంటా. చెమిసి ఎవరికి తినలేదా ఇవాళ గడుగుద్దామా నన్ను పోతాను. ఏడుగోతో ఉప్పు 1 కేజీ వేయాల. వద్దు మళ్ళీ ఇంకో నాడు తీసుకున్నాడే. ఉప్పు పడినంత కారం బాగుంటుంది. నీ ఉప్పు వేసుకుంటే కారం నీరు ఇడవదు. ఉప్పు వేస్తేనే ఉప్పు 1 కేజీ నూనె ఇది కేజీ 1 ప్యాకెట్ అర్ధ కేజీ అది. ఎక్కువైతే ఉప్పు గబ్బులేదు. లేదు కారం ఉప్పు ఉన్నంత కారం బాగుంటుంది. సాలేడు మళ్ళా చెప్తాను ఇంకో నాడు వేస్తాము. 15 నూనెలు వేస్ట్ చేసి వస్తుంది. లేదు ఉప్పు ఉంటేనే బాగుంటుంది కారం. ఇంకో నాడు వేస్తాం. నీకు ఏం పోతుంది చెప్పు. కారం దాంట్లో ఉప్పు వేసింటారు కదా వాళ్ళు. ఇంకా మళ్ళా చూడ ఉప్పు వేసింటారు. 1 గిన్నెంత ఉప్పు వేసింటారు. 1 ప్యాకెట్ అందుకే సామాన్కి వచ్చిందంటే నీకేం అంతా కలిపినమ్మా. నీకు తెలియదు. ఊకో తీసిన కానీ తిని కూసు ఊక అంతే. అది బాగాలేదు ఇది బాగాలేదు. ఏం పని చేసేది అయితే కదా మొత్తం మాట్లాడిన బాగా. ఒకసారి నచ్చే ఇంకేం నొక్కా తీసి పెడతాను. ఎంత ఉప్పు అయితే కొంచెం కనపడుతుంది కదా. ఆదిరి పోసి ఉప్పు అయితే ఏం చేస్తారు అంటారు. ఉప్పు అయినా ఉప్పు అయితే వేసుకుంటాం. ఈసారి ఉప్పు అయితే తీయనికి వస్తుంది. అది పట్టు ఈ సైకి నాకు ఎంత నాకు సొంబడికాయనే జగ్గు కారం అదయా కారం అదే ಗೊತ್ತಾಗ್ತಿರೋದು ಉಪ್ಪು ಪ್ಯಾಕೆಟ್ ఉన్నానా అదనా కదా దీనికి ఏం అదే బట్టనే దాన్ని ఎదిరి బాగా ఎదిరించి దాన్ని ఎదిరించి కాసి కట్టాలని చెప్పి తెల్ల అట్లా ఫ్రెండ్స్ మా ఆవకాయ మేమే రెడీ చేసాం. సూపర్ టేస్ట్ ఫుల్గా ఉంది.
సరే సరే నూనె కొన్నది ఆపల ఇంకా కేజీ ఒక కేజీ కేజీ నా ఎట్ట వాసన సజ్జుడాయ ధనియాలు అవి ధనియాలు అవి. దండు లై సాలే పని చేసింది పెట్టు. కట్ చేయి ఇది చూడండి కట్టేయము 3 రోజులైన తర్వాత ఇది నూపుతాం 3 రోజులైన తర్వాత గాలి పోకుండా కట్టాము 3 రోజులైన తర్వాత దీన్ని ఉప్పి మళ్ళా ఏమైనా ఆయిల్ తక్కువ పడి ఉంటే ఆయిల్ వేస్తాం ఇంకా కారం ఉప్పు ఇవన్నీ వేసుకేసి ఒక డబ్బాలో ప్యాక్ చేసి పెడతాం ఆవకాయ రెడీ ఎప్పుడైనా తిన్నక రండి వేస్తాం ఇంట్లో పెడతాం అబ్బిందలు కాడ పెట్టాలి ఇంట్లో పెడతాం సింగారం చేసే చూడడానికి దాని మనసు చేతం తీసేది రాలేదా గట్ట తీస్తాం బోలు కలుపుతాం ఆపునా